కేసీఆర్ కుటుంబాన్ని పారతోలడానికి ఉద్యమకారులంతా సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. బావా బామర్దలకి ఇప్పుడు కార్యకర్తలపై ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ ని విమర్శించడం కాదు, 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేశారని ప్రశ్నించారు. మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుందని, కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేయదంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. ఉద్యమకారులారా ఏకం కాండి. ఈ కుటుంబానికి తెలంగాణ నుంచి పారదోలడానికి సిద్ధం కాండి. ఎంతో మంది జీవితాలు నాశనం చేసి 20 సంవత్సరాలు ఉద్యమం, 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు చేసిన కార్యకర్తలకు రోజు ఒక మీటింగ్ పెట్టి ఓడిపోయిన తర్వాత తెలంగాణ భవన్ కు రానోళ్ళు, అక్కడ టీ న్యూస్ పెట్టుకుని వ్యాపారం చేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బావకు బామర్దికి ఇద్దరికి కార్యకర్తల మీద ప్రేమ పుట్టి ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తలను మరోసారి మోసం చేయడానికి అయిపోయింది. ఇప్పటి నుంచి మేము కార్యకర్తలు చెప్పినట్లు వింటామని పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకొని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్, హరీష్ రావు గారు. ఇవాళ నిన్న జరిగిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ 420 హామీలు ఇచ్చిర్రు, ఇది అయ్యే వరకు మేము పోరాడతామని అన్నారు. 10 సంవత్సరాలలో మీరు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత హామీలు ఇచ్చిర్రు, ఎంతమంది కార్యకర్తలను మభ్యపెట్టిర్రు. 10 సంవత్సరాలు పవర్లో ఉండి కాలం గడుపుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఏ కార్యకర్తను గిట్ట కలవకుండా 10 సంవత్సరాలు దొరల గడిలో పరిపాలన బంధించి ఇవాళ కార్యకర్తలను మేము తప్పు అయిపోయింది, మిమ్మల్ని కలవలేకపోయినాం, ఇప్పటి నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చూపెడదాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయరనే మళ్ళా దుష్ప్రచారం చేయడానికి కేసీఆర్ కుటుంబం బయలుదేరింది. తెలంగాణ భవన్కు వచ్చి ప్రతిరోజు ఒక కార్యకర్తల సమావేశం పెడుతుంది. ఈ 10 సంవత్సరాలు మీరు ఎక్కడ పోయిరు? ఎందుకు కార్యకర్తలు యాదకు రాలే? నీ పిఏ తిరుపతి అటువంటి కేటీఆర్ పిఏ మంత్రుల ఫోన్లు లేకపోయేది అయినా